ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ముంబై సమీపంలో ఘోర ప్రమాదం. టూరిజం బోటును ఢీకొన్న నేవీ బోట్. 3 నేవీ అధికారులు మృతి. 10 మంది పర్యాటకులు జలసమాధి. సుమారు 110 మందికి పైగా పర్యాటకులు ముంబై సమీపంలోని ఎలిఫెంటా దీవిని సందర్శించాలని అనుకున్నారు. ఓ టూరిస్ట్ బోట్ ఎక్కారు. అయితే ఏమాత్రం ఊహించని ప్రమాదంలో చిక్కుకుని త్రుటిలో 99 మంది ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నేవీ అధికారులతో పాటు కొందరు ప్రయాణికులు సైతం జలసమాధి అయిపోయారు. ఇంతకీ ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఎలిఫెంటా కేవ్స్. ముంబై నుంచి ఈ ప్రాంతానికి గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ట్యాక్సీలో వెళ్ళొచ్చు, లేదంటే పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన మినీ రైలు ద్వారా చేరుకోవచ్చు, లేదంటే టూరిజం బోట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. సముద్రంలోని బోట్లో వెళుతూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఎలిఫెంటా కేవ్స్కు చేరుకోవడానికి ఎక్కువ మంది పర్యాటకులు ఇష్టపడుతుంటారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ 100 మందికి పైగా పర్యాటకులను ఎక్కించుకొని ఓ టూరిజం బోటు ఎలిఫెంటా దీవుల వైపు కదిలింది. సముద్ర జలాల పరవళ్లను చూస్తూ అక్కడ ఎగురుతున్న పక్షులను చూస్తూ ఎంతో ఆనందంగా సాగుతున్న ఆ ప్రయాణం ఉన్నట్టుండి అనుకోని ప్రమాదంలోకి జారిపోయింది. ప్రమాదం ఎలా జరిగింది? పర్యాటక బోటు గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బయలుదేరి ఓ అరగంట ప్రయాణించింది. ఇంతలోనే ఓ నేవీ సెక్యూరిటీ బోట్ ఈ బోటు సమీపంలో చక్కర్లు కొట్టడాన్ని పర్యాటకులు గమనించారు. అదేదో నేవీ విన్యాసం అనుకొని కొందరు రివ్వున దూసుకు వస్తున్న నేవీ బోటును తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అయితే సముద్రంలో గజిబిజిగా తిరుగుతున్న ఆ నేవీ బోటు హై స్పీడ్తో వచ్చి ఒక్కసారిగా టూరిజం బోటును గట్టిగా ఢీకొట్టింది. దీంతో టూరిజం బోటు ఒక్కసారిగా సముద్ర జలాలోకి ఒరిగిపోయింది. అటు ఇటుగా ఓ 15 మంది దాకా పర్యాటకులు సముద్రంలో పడిపోయారు. అటు నేవీ బోట్ను నడుపుతున్న సిబ్బందిలో ఓ 4 తీవ్రమైన గాయాల పాలయ్యారు. వారిలో 3 సముద్రంలోనే ప్రాణాలు విడిచేశారు. ఈ మొత్తం తతంగాన్ని గమనిస్తున్న వేరే షిప్లోని సిబ్బంది జరిగిన ఘోరాన్ని వైర్లెస్ సెట్ల ద్వారా నేవీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశారు. దీంతో నేవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. 4 నేవీ హెలికాప్టర్లు, 11 నావల్ క్రాఫ్ట్లు, ఒక తీర గస్తీ బోట్, 3 మెరైన్ పోలీస్ బోట్లు ఆగమేఘాల మీద ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఒక్కసారిగా గజ ఈతగాళ్లు సముద్రంలోకి దూకారు. సముద్రంలోకి జారిపోయిన వారిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 10 మంది పర్యాటకులు ప్రాణాలు వదిలారు. బోటు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన 3 నేవీ సిబ్బంది ఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మునిగిపోతున్న బోటు నుంచి అటు ఇటుగా 101 మంది ప్రయాణికులను నేవీ సిబ్బంది ప్రాణాలతోనే రక్షించి వేరే బోటులోకి చేర్చారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన పర్యాటకులకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించనున్నామని తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సాంకేతిక కారణంతోనే నేవీ బోటు అదుపు తప్పడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఓ చారిత్రక జ్ఞాపకాన్ని చూసే క్రమంలో సముద్ర జలాల సౌందర్యాన్ని వీక్షిస్తూ సాగిన బోటు ప్రయాణం విషాదాంతంగా మారడం నిజంగా దైవికం. ప్రయాణ సమయంలో మనం తప్పు చేసినా ఎదుటివారి నిర్లక్ష్యమైన ప్రాణానికే ప్రమాదం జరగడం అన్నది నిజంగా దురదృష్టకరం.